వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ శేఖర్ సత్య. చాలా రోజులు నేను వీడియో చేసి ప్లస్ నాది యాక్చువల్లీ యాక్షన్ కెమెరా ఒకటి ఇదైంది, నేను కొత్తది కొన్నా. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టా 360 X3 360 degrees. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను యాక్షన్ మోడ్ మర్చిపోయాను. అది పెట్టుకోకుండా వేరేది పెట్టుకున్నా. అంటే నేను హెల్మెట్కి ఫస్ట్ ఒకటి ఫిక్స్ చేసింది అది వాడుతున్నా. అండ్ నిన్ననే అడాప్టర్ వచ్చింది, మైక్ అడాప్టర్. ఇన్ని రోజులు ఆడియో లేదని ప్రాబ్లం, ఆడియో లేదని చెప్పి బాధపడినా. అంటే ఉన్న ట్రయల్ అని చేసిన, ఇది పెట్టకుండా. బ్లూటూత్ ఆప్షన్ ఉంది, ట్రై చేసిన, బట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే, దానికి మనకు మంచి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. లైక్ ఎయిర్ పాడ్స్ నాదే యాక్చువల్గా BT8 అని చెప్పి నార్మల్ కంపెనీది బ్లూటూత్ ఉంటుంది కదా, ఇయర్ ఫోన్స్ మనం హెల్మెట్లో పెట్టుకుంటాం కదా, అది ఉండే. ఈ ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర మైక్ అడాప్టర్ వస్తుంది కదా, అది బయటికంటే వస్తుంది కదా, ఆ టైప్లో ఉంది. యూజువల్గా కొన్ని వైర్ది తీసుకుంటుంది, ఇలా బెండ్ టైప్ది, అది తీసుకోలేదు నేను. అట్లనే పోయి పైన మౌంట్ చేసిన వైర్ తోటి. ఇది నేను పైన సెకండ్ టైం చేసిన మౌంట్. అది చేసింది నేను బ్లూటూత్ ఆడియో ట్రై చేసిన, బట్ సక్సీడ్ అంత కాలేదు బికాస్ ఆఫ్ కనెక్షన్ మేబీ. అండ్ వీడియో అయితే బాగానే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, చేసానా లేదా ఆ మౌంట్ ఇరిగిపోయింది కదా, ఇంటికి వచ్చాను లేదా ఆ మౌంటే ఇరిగిపోయింది. ఇది పైన చేసినాను మళ్ళీ, సో అది కొద్దిగా ఇంకా ఎత్తు అయింది పైకి. అండ్ అది కొద్దిగా ఇంకా ఫ్రంట్కి ఉండదు నా హెల్మెట్కి, అది కొద్దిగా బ్యాక్ ఉంది మౌంట్ నేను అటాచ్ చేసింది. అండ్ నేను ఇప్పుడు ఎగ్జామ్ రాసి వస్తున్నా. బేసికల్గా మా డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నేనేమో ఎగ్జామ్ రాసి వస్తున్నా. చాలామంది ఉన్నారు. అంటే నేను ఫుల్ టైం ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది, 12 అయిపోయింది ఎగ్జామ్. అండ్ నవ్వు ఇట్స్ లైక్ మోర్ ద టైమ్ స్మార్ట్ వాచ్ ఆపేస్తున్నా కాబట్టి, అనలాగ్ వాడుతున్నా ఎగ్జామ్స్ కాబట్టి. ఇట్స్ అరౌండ్ 2:20. ఇట్స్ అరౌండ్ 2:20. సో బేసిక్గా అంత అయింది. మాకు ఎగ్జామ్ వచ్చేస్తే 12 అయిపోతే, నేను వచ్చిందే 11:20కి బయటికి వచ్చేసిన కరెక్ట్గా. 11:20 కాదు, కరెక్ట్ 11:10కి వచ్చేసిన. ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్లో 10 minutes అంటే 15 minutes ఎగ్జామ్ ఉండే. నేను రాయలేదు, రాసేసి ఇంకా టైంపాస్ ఎంతసేపు అని ఉంటామని చెప్పి నేను వచ్చేసిన. సో అందుకే ఈ మధ్య వీడియోస్ ఏమో ఎగ్జామ్స్ వల్ల రావట్లేదు. నెక్స్ట్ ఒక ట్రిప్ చేసిన, వీడియోస్ చేసినా కానీ ఎడిటింగ్ టైం దొరకట్లేదు. చాలా ప్లాన్స్ ఉన్నాయి అనుకుంటేమో, హాలిడేస్లో నాకు కోచింగ్ పడి ఉంది ఒక ఎగ్జామ్ కోసం. సో మోస్ట్లీ చేస్తా, ఒక ఈవినింగ్ 5 నుంచి చేయడం కానీ అట్లా వీడియోస్ పెట్టుకున్నా. ఈడ సిగ్నల్ ఎప్పుడు వస్తారో తెలియదు. నేను ట్రిప్ పోతుండే జూన్లో మనాలి ట్రిప్ పోయినా. బేసిక్గా ట్రిప్ వచ్చేస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫెబ్లో ఉండే అనుకుంటా, మార్చ్లో ఉండే. అప్పుడు పోయిన సిగ్నల్ ఇప్పుడు April 1 ఇప్పుడు దాకా అవ్వలేదు. బేసిక్గా అట్లా ఉంది, ఏం చేస్తాం. నాకు ఇంకోటి బైక్ అయితే చాలా ఎక్కువ చేంజెస్ ఏం లేదు, కానీ హ్యాండిల్ బార్ చేంజ్ చేసిన, సైడ్ మిర్రర్ బార్ అండ్ మిర్రర్ చేసిన. అండ్ మంచి రోడ్ గ్రిప్ కోసం ఆఫ్ రోడ్ టైర్స్ వేసిన. అంటే రోడ్ గ్రిప్ కోసం ఆఫ్ రోడ్ టైర్స్ ఏంట్రా అంటే, బేసికల్గా ఆఫ్ రోడ్ మన ఇండియన్ రోడ్స్ ఆర్ ఆఫ్ రోడ్, మేము నార్మల్ రోడ్స్ అన్నాం దాన్ని. ఏడ పడితే మట్టి ఉంటుంది తెలియదు, ఏడ పడితే రాయిలు ఉంటాయో తెలియదు, ఏడ పడితే ఆడ గుంతలు ఉంటాయి.
ఏముంటాయో వాడు తెలియదు. అట్లా అంటే స్కిడ్ అవుతుంది. అంటే టైర్స్ లైఫ్ వచ్చేసింది, సో అందుకు ఆఫ్ రోడ్ టైర్స్ తీసుకున్నా. కొత్త టైర్స్ తీసుకోవాలి, బట్ ఏది తీసుకోవాలని చెప్పి ఆఫ్ రోడ్ ట్రై చేసిన, ఆఫ్ రోడ్ తీసుకున్నా. ద గ్రిప్ పర్స్ ఆల్ కంఫర్ట్. అది పోయిందా ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గినాయి అనుకుంటే వేరే వేరే ప్రాబ్లం. బ్రేక్ ప్రాబ్లం వచ్చేసింది, ఇంజన్ ఆగిపోవడము, నా బండి ఆ వైడింగ్ ప్రాబ్లం ఉందా, మధ్యలో ఆగిపోవడము, ఒక్కొక్కసారి ఫుల్ టార్చర్ పెట్టిస్తుంది బండి అయితే. ఎంతైనా బండే రిపేర్ చేయించుకుని వాడడమే. సో ఇది గైస్, నేనైతే ఇది వచ్చేసి యాక్చువల్గా మైక్ నిన్నే వచ్చింది కాబట్టి దానిపైన టెస్టింగ్ చేయడం కోసం తీసుకుంది. టెస్టింగ్ అయితే చేస్తున్నా. ఒకవేళ టెస్టింగ్ బాగానే ఉంటే ఇదైతే పెట్టేస్తాను వీడియో. ఒక నార్మల్ వ్లాగ్ వైల్ టెస్టింగ్ మై న్యూ కెమెరా అని చెప్పి పెడతా. బేసికల్గా నేను పోవాలి కానీ వావ్, మనం పోయే స్టైలే వేరే ఉంటుంది. నేను అటు నుంచి రైట్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి. బట్ వాట్ హ్యాపెన్ మీన్స్ మనకు సిగ్నల్ ఎక్కువసేపు పడుతుందని తెలుసు. ఈ నా కొడుకు రైటే తీసుకుంటున్నారు. నేనేమనుకున్నా మన దానికి సిగ్నల్ ఎక్కువసేపు ఉందనుకుని తీసుకున్నా. ఓకేలే, అటు ఇంకా సిగ్నల్ పడదు, టైం పడుతుంది పడడానికి. బికాస్ అది 56 ఇది అయిపోయిన తర్వాత అది పడుతుంది. సో అంతసేపు మనకు ఉండబుద్ధి ఉండదు ట్రాఫిక్లో. ముందే ఇంత వేడి మా వేడి తట్టుకోలేమంటే తట్టుకోలేనంత వేడి. చూస్తాం. మోస్ట్లీ వీడియోలు ఎక్కువ ఏం లేదు, నేను సింపుల్గానే చేయాలనుకుంటున్నా. ఏదో మైక్ టెస్టింగ్ కోసం అని చెప్పి పెట్టినా. ఎంత బేస్ వస్తుంది, ఎంత లైట్ వస్తుందో అది చూడాలి ఫస్ట్. లేదంటే మైక్ కొత్త మైక్ తీసుకోరు, మళ్ళీ వేరే మైక్ తీసుకోరు వస్తుంది. నా దగ్గర మైక్స్ అన్నీ లేవు. లెట్స్ సీ. అండ్ ఆబ్వియస్లీ నాకు వీడియోస్ ఎక్కువ లేదు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేదు. చాలామంది ఇది ఉంది ఇది ఉంటుంది. స్టార్ట్ చేసిన మన లక్, మనం చేసే కంటెంట్ మనం నచ్చితే వచ్చే వాళ్ళే చూసుకోవాలి. నేను ఇప్పుడు గల్లీ నుంచి పోయి అంత ఇది లేదు, గల్లీ నుంచి పోతే నేను మా సైడ్ బేసికల్గా అంటే ఇంకా నాకు వీడియో తీయబుద్ధి ఉంది కానీ టెస్టింగ్ వీడియోకి ఎందుకురా అంతగానము అని ఒక పాయింట్ వచ్చింది. ఓ వావ్, ఈ బండి బాగుంది చెప్పాలంటే. ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ లాక్ పాడైపోయినట్టుంది పెట్రోల్ ట్యాంక్కి. ఈ మేనేజ్ విత్ వాట్ వి సే सम जुगाड़. इंडिया में रहे तो जुगाड़ तो सीखता रहना है जी. అందుకే కదమ్మా ఈ రోడ్ తీసుకోను, అటు జామే ఇటు జామే, ఇటు జామే ఉంటుంది. సో ఒక చిన్న వీడియోస్ చేసే ఉన్నాయి మా మైండ్లో. ఈ ఎగ్జామ్స్ అయిపోతే అవే చేస్తాం మోస్ట్లీ. నా బండికి మొత్తం సైలెన్సర్స్ చేంజ్ చేసి ఒక వీడియో చేయాలి అనుకుంటున్నా మెల్లిగా. బేసిక్గా స్టాక్ సైలెన్సర్ లేనప్పుడు ఏంటంటే వేరే సైలెన్సర్ పెట్టుకున్నా. పోలీసులు యాక్చువల్ స్టాప్ చేశారు. అప్పుడు నేను బ్లాగింగ్ కూడా చేస్తుండే. ఆ కంటెంట్ పోయింది, అది పోయింది, అంతా పోయింది. అది ఎందుకు పోయిందంటే నా కెమెరా యాక్చువల్గా మిస్ప్లేస్ అవ్వలేదు, నా కెమెరా యాక్చువల్గా లాస్ అయినది. అది ఎట్లా పోయిందంటే బేసికల్గా నా బ్యాగ్లో పెద్ద కెమెరా ఒకటి ఉండే, అంటే డిఎస్ఎల్ఆర్ ఉంటుంది, ఆ కెమెరా ఒకటి ఉండే. దాని తర్వాత వచ్చేస్తే నా కెమెరా పౌచ్లో ఉండే. సో పౌచ్లో ఉన్నప్పుడు ఏమైందంటే కెమెరా జిప్స్ ఉంటాయి, జిప్స్ ఫెయిల్ అయిపోయినాయి. బికాజ్ ఆఫ్ వెయిట్ కాదు, నేను మామూలుగా బ్యాంకులో వేసుకుంటాను, కాలేజ్కి వెళ్తాం కదా, అట్లనే వేసుకొని పోతున్నా. బట్ ఎందుకో జిప్ ఫెయిల్ అయిపోయి పవర్ బ్యాంక్ పడిపోయింది. అది వేరే వాళ్ళు ఇచ్చారు. ఈ పౌచ్ పడిపోయింది, ఈడ పడిపోయింది. అంటే పక్కా పడిందో లేదో చెప్పలేము, అదే వచ్చిన ప్రాబ్లం.
పడిపోయింది తీసేసుకున్నారా తెలియదు. నాకు ఒక 2-3 డేస్ అయితే అదే కెమెరా పంపించేస్తారు అని రియలైజ్డ్ అవుతే కెమెరా ఆ రోజు బ్యాగ్లో ఉండే మిస్ అయినని చెప్పి డౌట్ వచ్చేసింది. ఆ పిచ్చోళ్ళగా ఏడ్చిన దానికోసం. నేను కెమెరా పోతే పోనీరా, నాకు ఆ కంటెంట్ కావాలా అని చెప్పి పెట్టుకుండే మైండ్లో. బట్ కంటెంట్ దొరకలే, కెమెరా దొరకలే. బట్ బేసికల్గా ఇప్పుడైతే ఏమైందంటే ఆ కెమెరా పోయిన వల్ల X3 కొన్నా. ఏంటి సరైన చేంజ్ ఫ్రమ్ 10,000 కెమెరా టు 42,000 కెమెరా అంటే ఎంత అడిగినా అంటే లిటరల్ 30,000 అని చెప్పి 42,000 పెట్టి కొనుక్కున్నాను. 30,000 కెమెరా తీసిది ఏది X2 దొరకలే, నాకు స్టాక్ దొరకలే, అప్పటికప్పుడు కావాలి, స్టాక్ దొరకలేదు. సరే X3 తీసుకుంటాము లేదా GoPro తీసుకుంటాం అనుకుని అన్నీ చూసినాం, ఏం స్టాక్ దొరకలేదు. ఇది X3లో స్టాక్ లేదు అని చెప్తుండే. X3లో స్టాక్ లేదు అని చెప్తుండే. కానీ ఎట్లయితే స్టాక్ అయితే అంటే లేదని చెప్పాడు. ఒకడేమో ఎక్కువ చెప్పాడు వీళ్ళకన్నా. ఫస్ట్ షాప్కి వెళ్తే సెకండ్ షాప్లో ఏమో తీసుకుని వస్తాము, ఉండొచ్చు, చూస్తామని చెప్పి వెళ్ళలేదు, పట్టుకుని వచ్చేసా 42,000 అన్నాడు. అనుకున్నా ఓకే మహా అంటే ఒక 100 అటు ఇటు ఉంది, ప్రాబ్లం లేదని తీసేసుకున్నా. సో అది అండ్ గాయ్స్ కొద్దిగా ఎలాబరేట్ చేయడం కోసం నేను ముందర దాకా వెళ్తున్నాను. నాకు టైం పాస్ కావట్లేదు. నేను బేసికల్ ఇట్లా పోయి హై టెన్షన్ పోయి అటు పోయి ఇటు పోయి వస్తా. అండ్ ఇదే మన అల్వాల్, నేను అల్వాల్లోనే ఉంటాను. సౌండ్ ఏం వస్తుందో నాకు ఇంకా తెలియదు. అల్లం అబ్బాయిలంరా కాదు, అల్వాల్లో పుట్టోళ్ళంరా, అల్వాల్లో పుట్టి పెరిగినాంరా. నేను చూపిస్తాం ఒక్కొక్కరికి. సర్లే ఏదో డైలాగ్ వేసుకుంటున్నా. సరే గాయ్స్, అట్లానే మన మోటో బ్లాగ్ వార్స్ జరుగుతున్నాయి, కాంట్రవర్సీ బ్లాగ్స్ వద్దులే టాపిక్ మనకి ఇప్పుడు. మనం ఇంకా గ్రోయింగ్ ఛానల్కి ఎందుకురా ఇగోలా. సో గాయ్స్, నా ఇంట్రెస్ట్ వచ్చేస్తే నాకు మోటో బ్లాగింగ్, ఫోటోగ్రఫీ అండ్ MotoGP రేసింగ్ కూడా ఇష్టమే. బట్ వాటికి వెళ్ళడం కోసం చాలా ఇవి ఉంటాయి కాబట్టి ట్రావెలింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఏ కాలేజ్లో క్యాంపులు వచ్చినా, స్కూల్ లైఫ్లో ఏమైనా ట్రిప్స్ వచ్చినా ఇచ్చేవాడిని. అది ఎందుకంటే ఆ రీజన్ ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు ఇంట్లో ఉండి అంటే ఇది అందరికి సేమ్ రీజన్, అందరి రీజన్ ఒకటే. మామ ఇంట్లో ఉండి చిరాకు లేసాను. మామ ఏం చేయాలి అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఉంటాను, ఏం చేయాలి అర్థం కాదు. బయటికి పోవాలి, తిరగాలి, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి. నాకైతే కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్తగా నేర్చుకోవాలి, వేరే ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పి ఉంది. ఒకటి అర్థం కాదు, వాడు ఎందుకు వచ్చి అక్కడే టర్నింగ్ తీసుకోరా? ఈ ఎండలో నేను చచ్చిపోతున్నా. సో గాయ్స్, ఇక్కడికైతే వీడియో ఎండ్ చేసే బుద్ధి అవుతుంది. ఎండలో నేను తిరగలేకపోతున్నాను. వీడియో కంటెంట్ అని చెప్పి పోయి బస్ వెంకలు ఉన్నా, అటులో పోలేను. కొట్టేస్తారా నా వాళ్ళు అవ్వదు. ఇక నేను కొట్టేస్తా. ఒరే ఎటు కొడతారా? బేసికల్గా నేను దీని లోపలికి వెళ్ళాలి. నేను నన్ను ఓన్ వేస్తా, నేను పోతా. సో గాయ్స్, వీడికైతే ఇదైతే ఎండ్. ఇది ఒక టెస్టింగ్ బ్లాగ్ మాత్రమే. అట్లానే నా బండి గురించి లైట్గా చేసి పెడుతున్నా. వీలైతే బాగుంటే బ్లాగ్ పెట్టేస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఎక్కువ మంది మోస్ట్లీ అయితే ఉండదు నా ఛానల్కి, నేను తప్ప మా ఫ్యామిలీ వాళ్ళు తప్ప ఇంకా చూసేవాళ్ళే తక్కువ. అండ్ ఈ రోడ్స్ అన్నా కదా, ఈ రోడ్స్ వల్లనే మెయిన్ కారణం నేను ఇవి వేయించింది.
అండ్ ఇంకా చాలా మోడ్స్ ఉన్నాయి బండికి చేయించేది. మోడ్స్ అంటే టూరింగ్ మోడ్సే, మన పర్ఫార్మెన్స్ మోడ్స్ దొరికితే పర్ఫార్మెన్స్ మోడ్స్ చేపిస్తుంటే కదా అవి ఏం లేవు. సైలెన్సర్ మార్చవచ్చు కానీ పోలీస్ మామూలు భయము అంటే ఆల్రెడీ అయినా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కానీ మళ్ళీ వేసుకుంటాను నాకు తెలుసు నేను, కానీ ఇప్పుడులో కాదు. నేను ఎట్లని పెద్ద బండి కొంటే దానికి పక్కా వేరే సైలెన్సర్ ఉంటుంది, మోడరేట్ సైలెన్సరే ఉంటుంది. సో అదైతే ఫిక్సే. ఇప్పటికైతే నా బండికి అయితే ఫుల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే అవి సపరేట్ వీడియో చేస్తా. మనం ఇప్పుడు టూ మచ్ ఎగ్జామ్స్ అయ్యి ఈ ఎండలో బాగా చచ్చిపోతున్నాం. ఒక 5కి ఒకవేళ వీలైతే ఒక బ్లాగ్ తీస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్నగా. అండ్ ఇది ఇప్పుడు ఇంటికి పోయి టెస్ట్ చెక్ చేసుకోవాలి ఎట్లా వచ్చిందో. సో గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.